ఇప్పుడు ఈ జన్మలో మనము తెలిసి తెలియక చేసే పనులు ఒక శిక్ష ఉంటుంది, తెలిసి చేసే పనులకి ఒక శిక్ష ఉంటుంది, తెలియకుండా చేసే పనులకి ఒక శిక్ష ఉంటుంది. ఏదైనా సరే కర్మే. మనం అనుకుంటాము నేను వీడికి తేలిగ్గా మోసం చేశాను, నేను చేసిన మోసం అసలు వీడికి అనుకోలేకపోయాడు, నాకు తెలివైన వాడికి ఎవరూ లేరు అని చెప్పి ఒక అనుకుంటాడు. కానీ ఆయన చేసిన మోసాన్ని ఎవరు చూశారు? పంచభూతాలు చూశాయి. పంచభూతాలు నడిపించేటువంటి పరమాత్మ చూశాడు. అక్కడ మీ రికార్డ్ అయింది, మీరు చేసిన పని ఏంటో, అది మంచిగా చెడ్డ. ఒక పెద్ద ఆయన ఏమంటాడంటే నేను మీకు సహాయం చేస్తాను, రెండో కంటికి తెలియకుండా సహాయం చేస్తాను. ఇది పుణ్య కార్యక్రమం కదా, ఇది పుణ్య కార్యక్రమం, నేను రెండో కంటికి తెలియకుండా సహాయం చేస్తాను, మీరు ఎక్కడ ఏం చెప్పకండి అంటారు. ఎవరు చూడండి, నీకు నాకు తప్ప ఈ విషయం ఎవరికి తెలియదు అంటారు. కానీ వీళ్ళిద్దరికి తప్ప ఇంకెవరు తెలుసు ఈ విషయం? పంచభూతాలకి తెలుసు, పరమాత్మకి తెలుసు. అలాగా చేసిన పుణ్య పాప కర్మల యొక్క ఫలితమే ఈ జన్మలో మనం పడే సుఖ దుఃఖాలకు కారణం అవుతుంది అని చెప్పేసి ఒక గోపిక అంటుంది. ఇంకో గోపిక అంటుంది, అదేం కాదు, మనము ఎంత భగవద్ధ్యానం చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పురస్కారాలు చేసినా మనం అనుభవించాల్సిందే. మన కష్టాలు తక్కువ, మనకి ఎంత చేసినా తప్పదని ఒక ఆవిడ అంటుంది. ఇంకొక ఆవిడ అంటుంది, అదే కాదు, మనం ఈ జన్మలో మనము భగవంతుడి సాన్నిధ్యంలో భగవంతుడి దగ్గర మనము భక్తిగా ఉన్నట్లయితే ఇవేమి ఉండవనుకుంటా అని డౌట్గా సందేహంగా అంటుంది. వీళ్ళందరి సందేహాలన్నీ కూడా విన్నటువంటి గోదామాత దీనికి సరైనటువంటి వివరణ ఇస్తుంది. ఇవాళ పాసురంలో మనం ముఖ్యంగా మనకు చెప్పేది ఏంటంటే కర్మ సిద్ధాంతం గురించి గోదామాత ఇవాళ పాసురంలో మనకు తెలియజేస్తారు. మనకు నిన్నేం చెప్పారు? వానల గురించి చెప్పారు. మొన్న అట్లా ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క దాని గురించి మనకి తెలియజేస్తూ మనల్ని కూడా కొంచెం విజ్ఞానవంతులుగా తయారు చేస్తారు. అంటే ఈ జన్మ మనం ఏం చేయాలి అనేటువంటి దాన్ని ఆవిడ మనకి తెలియజేస్తున్నారు. ఆవిడ ఏం చెప్తున్నారు అంటే, మీరందరూ ఆలోచించింది నిజమే, మనం చేస్తున్నటువంటి పాప పుణ్య కర్మల యొక్క ఫలితాలు మనం అనుభవించక తప్పదు అని చెప్పి ఆవిడ చెప్పారు. చెప్తూ ఈ జన్మలో మనం భగవంతుడికి గానం చేత కానీ, స్మరణ చేత కానీ, ధ్యానం చేత కానీ, పూజ చేత కానీ, సేవ చేత కానీ, నామస్మరణ చేత కానీ మనం భగవంతుని అర్చించినట్టయితే, ఆ కృష్ణ పరమాత్మను మనం అర్చించినట్టయితే సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలన్నీ కూడా అగ్నిలో పడినటువంటి దూది పింజల్లాగా కాలి భస్మం అయిపోతాయి. అయితే దీంట్లో ఇంకా కారణంగా చెప్తుంది, సంచిత కర్మలు ఆగామి కర్మలు రెండు కూడా మన దూది పింజలు అగ్నిలో పడిన దూదిలాగా కాలిపోతాయి. మరి ప్రారంభ కర్మల్ని ఎట్లా తీస్తాడు భగవంతుడు అంటే ఇది ఆల్రెడీ రాసేసుకున్నారు కదా, మీ జాతకం మీరే పుట్టకముందు రాసేసుకున్నారు. నేను ఇక్కడ ఇన్ని పాపాలు చేశాను, ఇన్ని పుణ్యాలు చేశాను, నెక్స్ట్ ఈ జన్మ ఎత్తి ఆ పాపాలని అనుభవించాలి, పుణ్యాలని తిరిగి అంటే అట్లా కష్ట సుఖాలు మీరే రాసుకున్నారు. కాబట్టి అది ఫిక్స్ అయిపోయింది, ఈ జన్మ మీరు అనుభవించాలి, దాన్ని ప్రారంభ జన్మ అనుభవించాలి. మరి దీన్ని ఎట్లా తీస్తారు భగవంతుడు అంటే విధి లిఖించినటువంటి రాతని భగవంతుడు తీయడానికి కూడా కొంచెం ఇబ్బందే. అది ఎలా తీస్తారు, ఈ జన్మలో ఆ కర్మను ఎలా తొలగిస్తారు అని చెప్పి అడిగారు. గోపిక అడిగారు. దానికి అమ్మవారు చెప్తున్నారు, ఈ జన్మలో మీరు రాసుకున్నటువంటి ఆ పాప పుణ్య కర్మలను మీకు అనుకూలంగా మార్చి మిమ్మల్ని చివరికి విష్ణు సాహిత్యం అంటే తను మిమ్మల్ని ఐక్యం చేసుకుంటాడు, అంటే నియమం చేసుకుంటాడు కృష్ణ పరమాత్మ. అది ఎలా, ఏ విధంగా ఉదాహరణ చెప్పండి అని అంటే, మీరు గత జన్మలో ఒకరిని కొట్టి చంపారు, ఏదో సొంతం ఒక యాక్సిడెంట్లో మీరు ఒకరిని చంపేశారు. దాని ప్రభావం ఈ జన్మ మీరు ఆ యాక్సిడెంట్ బారిన పడి ఒక వాహన ప్రమాదం బారిన పడి చనిపోవాలని ఒక కర్మలిఖితం అయింది. మరి ఇప్పుడు ఈ జన్మలో అమ్మవారు చెప్పినట్టుగా మనం ఇలాగా భగవంతుడిని మనం గానం చేత, లేకపోతే స్మరణ చేత, ధ్యానం చేత, పూజ చేత, దానం చేత రకరకాలుగా మనం భగవంతుని అర్చించాం. ఇప్పుడు ఫలితం దీనికి ఎలా వస్తుందంటే ఆ కర్మ అలాగే ఉంటుంది, దాన్ని మనం అనుభవించేటువంటి రేషియో అంటే దాని ఒక ప్రభావం తగ్గిపోతుంది. ఒక వాహనం చేత మనం వాహన ప్రమాదంలో గాయపడాలి, రక్తాలు క్షీణించుకొని ప్రాణాలు వదలాలి అనేటువంటి సందర్భాన్ని అదే వాహన ప్రమాదం లారీకి బదులు సైకిల్ అవుతుంది. రక్తం చిందించాలి కాబట్టి చిన్న గీత పడుతుంది, ఒక మెతుకు బయటకు వస్తుంది. అంటే కర్మ అలాగే ఉంటుంది, దాని ప్రభావం మాత్రం తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అంటే భగవంతుడిని నామస్మరణ చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, భగవంతుడితో మనం
కలిసి జీవించినప్పుడు ఈ యొక్క కర్మ, ఈ ప్రారంభ కర్మ భగవంతుడే తీస్తాడు. తీసి చివరికి ఏం చేస్తాడయ్యా అంటే తనలో ఐక్యం చేసుకుంటాడు. ఎందుకు అంటే నువ్వు మళ్ళీ జన్మెత్తితే నువ్వు మళ్ళీ ఇంకొక తప్పు పని చేస్తావు కదా, అసలు జన్మలే వద్దీకి నీకు, జన్మల వద్దీకి నీకు, నువ్వు నాలో వచ్చేసి అని చెప్పి ఆయన తీసేసుకుంటాడు అన్నమాట. అలాగే మనం ఉండాలి అని చెప్పేసి గోదామాత మిగతా గోపికలందరికీ కూడా ఈ పాసురం ద్వారాగా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మనందరం కూడా ఒకసారి ఈ పాసురం చెప్పుకుందాము, అలాగే అర్థం కూడా చెప్పుకుందాం. మాయనై మన్ను వడమధురై మైందనై, చెప్పగలరా? చింతలు చెప్పండి. మాయనై మన్ను వడమధురై మైందనై దూయ పెరునీర్ యమునై దురైవనై. అంటే ఆశ్చర్యకరము చరిత్రము గలవాడు, ఎల్లప్పుడూ భగవత్ సంబంధం కల అయినటువంటి ఉత్తర మధురకు నాయకుడు అయినవాడు, యమునా నది రేవే తన నివాసంగా, తన చిరునామాగా చేసుకున్నవాడు, యమునా నది రేవే తన నివాసంగా చేసుకున్నవాడు, తన విలాసంగా చేసుకున్నవాడు అయినటువంటి ఆయర్ కులతనిల్ తోన్రం మణి విళక్కే. యదుకుల వంశంలో అవతరించినటువంటి మహానుభావుడు, గోపాలులందరికీ కూడా గోపాల వంశంలో భాషించేటువంటి మణి ద్వీపం అంటే యదుకుల వంశంలో అవతరించాడు. ఆ గోపాలులందరికీ కూడా ఆయన ఒక మణి ద్వీపం. దాని తర్వాత తాయై కుడల్ విళక్కుం செய்த దామోదరణై. తల్లి యశోదా గర్భమున ప్రకాశింపజేసినటువంటి దామోదరుని వద్దకు వెళ్ళి తూయోమాయ్ బంధునా తూమలర్ తూవి తొడుదు అంటే పరిశుభ్రముగా పవిత్రమైనటువంటి పుష్పాలతో అర్చించి నమస్కరించి వాయినాల్ పాడి మనత్తినాల్ సింధిక్క అంటే నోరారా కీర్తించి మనసుతో ధ్యానించి కోయపిడయం పొగుదురవ ఎన్ననవం అంటే సంచిత ఆగామి పాప కర్మలన్నీ కూడా అగ్నిలో పడినటువంటి దూర్య బింజ వలె భస్మం అయిపోతాయి. ఎలాగంటే పరిశుభ్రమైనటువంటి పుష్పాలతో అర్చించాము, నోరాలా కీర్తించాము, మనసుతో ధ్యానించాము. ఆ విధంగా మనం చేసినట్టయితే కనుక మనం చేసినటువంటి సంచిత ఆగామి కర్మలన్నీ కూడా అంటే గతం చేసిన పాపాలు, రాబోయే కర్మలు రెండు కూడా అగ్నిలో పడినటువంటి దూర్యలాగా భస్మమై అయిపోతాయి. మనందరం కూడా ఏమని పడతాడ? మధురానాయక జనార్దన
Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ